న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాజ్యాంగమే మూల స్తంభం. మాక్ అసెంబ్లీలో అదరగొట్టిన చిన్నారులు. సెస్సులు వేసి రోడ్లు. అహ్మదాబాద్లో 2030 కామన్వెల్త్ క్రీడలు. భారతదేశ డేటా క్యాపిటల్ గా విశాఖ. ఇమ్రాన్ మృతి, జైల్లో హత్యకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో ప్రచారం. తప్పిన సెన్యార్ ముప్పు. భారత్ నుంచి వస్తున్న H1B వీసా దరఖాస్తుల్లో నకిలీవే అధికం. బాస్కెట్బాల్ మైదానంలో ఘోర విషాదం. గుండె రక్తనాళాల ఆరోగ్యానికి రక్ష. ఈరోజు వార్తలను చూద్దాం. రాజ్యాంగమే మూల స్తంభం. దేశానికి రాజ్యాంగమే మూలస్తంభమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. జాతీయవాద ఆలోచనలకు అది మార్గదర్శి అని, వలసవాద మనస్తత్వాలకు ముగింపు పలికే ఆయుధమని అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం పాత పార్లమెంట్ భవనంలో సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లోని పార్లమెంటు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని, ఇది ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాజ్యాంగం అనేది జాతీయ గౌరవానికి, గుర్తింపునకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే పత్రం. దాని స్ఫూర్తితోనే సామాజిక, సాంకేతిక అభివృద్ధి జరుగుతోంది. రాజ్య వ్యవస్థకు అనుగుణంగానే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు బలంగా పనిచేస్తున్నాయి. లోతైన రాజకీయ ఆలోచనల విషయంలో మిగతా ప్రజాస్వామ్యాలతో పోలిస్తే భారత ప్రజాస్వామ్యాన్ని సువర్ణాక్షరాలతో లిఖించవచ్చునని ఆమె వివరించారు. 9 భాషల్లో రూపొందించిన రాజ్యాంగ డిజిటల్ ప్రతులను ఆమె విడుదల చేశారు. తెలుగు, మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కశ్మీరీ, ఒడియా, అస్సామీ భాషల్లో దాన్ని రూపొందించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ దేశాన్ని గొప్పగా మార్చలేమని, రాజ్యాంగంలోని ప్రతి పుటలో భారతీయ ఆత్మ కనిపిస్తుందని అన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ విధులను సంపూర్ణంగా నిర్వర్తించాలని, అవి బలమైన ప్రజాస్వామ్యానికి పునాదులని పేర్కొంటూ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ వ్రాశారు. తాను వెనుకబడిన వర్గం నుంచి వచ్చి 24 ఏళ్లుగా ప్రభుత్వానికి అధినేతగా ఉన్నానంటే అది రాజ్యాంగం ఇచ్చిన శక్తేనని ఆయన పేర్కొన్నారు. విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్. విశాఖపట్నం 3-4 ఏళ్లలో డేటా సెంటర్ల హబ్గా మారనుంది. ప్రపంచ దిగ్గజ సంస్థలు డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖకు వరుస కొట్టాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ డిజిటల్ కనెక్షన్తో కలిసి జాయింట్ వెంచర్గా 1000 మెగావాట్ల డేటా సెంటర్ను విశాఖలో 600 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనుంది. 98,000 కోట్లతో AI ఆధారిత డేటా సెంటర్ను 2030 నాటికి అందుబాటులోకి తేనుంది. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో ఆ సంస్థల ప్రతినిధులు సీఎంను కలిసి ప్రతిపాదనపై చర్చించారు. డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూములు, ఇతర అంశాలపై తుది చర్చల అనంతరం ప్రభుత్వంతో రిలయన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 1.33 లక్షల కోట్ల పెట్టుబడులతో 1000 మెగావాట్ల డేటా సెంటర్కు ఏర్పాటుకు గూగుల్ ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ బ్రూక్ ఫీల్డ్ సైతం 1.10 లక్షల కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం చేకూర్చుకుంది. సిఫీ టెక్నాలజీస్ 16,000 కోట్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించింది. మాక్ అసెంబ్లీలో అదరగొట్టిన చిన్నారులు. అధికార విపక్ష సభ్యులంతా అసెంబ్లీకి హాజరైతే ఎంత అర్థవంతమైన చర్చలు సాగుతాయో మాక్ అసెంబ్లీ ద్వారా విద్యార్థులు వివరించిన తీరు ఆకట్టుకుంది. సభా గౌరవాన్ని కాపాడుతూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో తెలియచెప్పారు. ప్రజాప్రతినిధులకు తాము ఏమాత్రం తీసిపోమంటూ మాక్ అసెంబ్లీని ఔరా అనిపించేలా నిర్వహించారు. ప్రశ్నోత్తరాల్లో అనుబంధ ప్రశ్నల అవకాశాన్ని సభ్యులు ఎలా వినియోగించుకోవచ్చు, శూన్య గంటలో ప్రజా సమస్యలను ఎలా వెలుగులోకి తీసుకురావచ్చో స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఏర్పాటు చేసిన ఈ మాక్ అసెంబ్లీకి
175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో 29 మంది మంత్రులు, సభాపతి ప్రొటెం స్పీకర్గా వ్యవహరించారు. మంత్రులుగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో విద్యార్థులు అదరగొట్టారు. సభాపతిగా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి సభను బాగా నడిపించారు. సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందిన ఎల్ సౌమ్య, డిప్యూటీ సీఎంగా విశాఖపట్నంకు చెందిన కోడి యోగి వ్యవహరించారు. మాక్ అసెంబ్లీ నిర్వహించిన తీరును సీఎం చంద్రబాబు ప్రశంసించారు. విద్యార్థులైతే తామే సీఎం, ప్రతిపక్ష నేత, మంత్రులు, ఎమ్మెల్యేలు అనేలా ఆ పాత్రలోకి ప్రవేశించి సభను ఆద్యంతం ఆకట్టుకునేలా నిర్వహించారు. తడబాటు లేకుండా సభను కొనసాగించారు. అమరావతి అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకంగా వేసిన సెట్లో విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహింపబడింది. శ్రమ, ధైర్యం మీ విజన్కు ఇంధనం. విజన్ ఉంటే చాలదు, దాన్ని ఆచరణలో పెట్టడానికి నిరంతరం శ్రమించాలి. సంక్షోభాల్ని ధైర్యంగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సంక్షోభాల్ని అవకాశాలుగా మలుచుకుని ముందుకు వెళ్తేనే ఏదైనా సాధ్యమవుతుందని అన్నారు. ఛాయ్వాలా ప్రధాని అవడమే కాకుండా దేశం దశాదిశ మారుస్తున్నారంటే అది రాజ్యాంగం గొప్పతనమని కొనియాడారు. ఓ గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఉన్న సాధారణ కుటుంబంలో పుట్టిన తాను 4వసారి సీఎం అయినా అదంతా రాజ్యాంగం కల్పించిన అవకాశమేనని అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసనసభ పేరుతో బుధవారం విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి ముందుగా నివాళులు అర్పించారు. రాజకీయాల్లోకి రండి, సమాజాన్ని మార్చండి. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది. మీరంతా భవిష్యత్తులో ప్రయోజకులుగా మారాలి. ప్రధాని మోదీ నిర్దేశించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని, కేవలం అధికారులు, ప్రజాప్రతినిధులతో ఇది సాధ్యం కాదని, మీరంతా ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మాక్ అసెంబ్లీ ప్రాంగణంలో రాజ్యాంగ దినోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రండి, పాజిటివ్ లీడర్షిప్ తేవడానికి కృషి చేయండి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతదేశం, ఆంధ్రప్రదేశ్ గర్వకారణంగా నిలబడాలి అని లోకేష్ పిలుపునిచ్చారు. అమరావతిలో మరో క్వాంటం కంప్యూటర్ భవనం. అమరావతి క్వాంటం వ్యాలీలో అమరావతి క్వాంటం కంప్యూటేషన్ సెంటర్ భవన నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే టెండర్ పిలవగా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అదనంగా మరో భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం నిర్మించనున్న ఏక్యూసీపీ భవనంలో 3 క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. ఐబీఎం సంస్థ 133 క్యూబిట్ల సామర్థ్యం ఉన్న క్వాంటం కంప్యూటర్ను ఇందులో ఏర్పాటు చేయనుంది. మైక్రోసాఫ్ట్తో పాటు మరో ప్రముఖ సంస్థ స్థానికంగా పెట్టుబడి పెట్టే భాగస్వామి సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ 2 సంస్థలు ఏక్యూసీసీలో క్వాంటం కంప్యూటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రాథమికంగా అనుమతించింది. అంటే నిర్మించనున్న భవనం ఆ 3 కంప్యూటర్లకు సరిపోతుంది. దాంతోపాటు మరికొన్ని కంపెనీలు క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు చోటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఈ దృష్ట్యా మరో భవనాన్ని నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. సెస్సులు వేసి రోడ్లు. రాష్ట్రంలో 1500 కిలోమీటర్ల రహదారులు అభివృద్ధి, పునర్నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. హైబ్రిడ్ పద్ధతిలో చేపట్టే ఈ పనులకు 19 ఏళ్ల వ్యవధిలో 22,826 కోట్లు ఖర్చు కానుంది. ఈ నిధుల కోసం రహదారి అభివృద్ధి సంస్థకు చెందిన ఆస్తులను వాణిజ్య అవసరాలకు లీజులకు ఇవ్వడంతో పాటు పెట్రోల్, డీజిల్ ఆస్తుల రిజిస్ట్రేషన్, వాహన పన్నులపై సెస్సులు విధించాలని ఆర్ఎండ్బి శాఖ ప్రతిపాదించింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ జరిగింది. ఆర్ఎండ్బి నివేదికలో ఏముందంటే, హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ పద్ధతిలో 1500 కిలోమీటర్ల స్టేట్ హైవేల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులను చేపడతారు. దీనికోసం ప్రభుత్వ నిధులతో పాటు కాంట్రాక్టర్లు ఖర్చు పెడతారు. ఈ ప్రాజెక్ట్ కాల వ్యవధి 19 సంవత్సరాలు. ఇందులో 40% వాటా 4,000 కోట్ల వరకు ప్రభుత్వం భరిస్తుంది. భూసేకరణ, పునరావాసం,
ఇంకా ఇతర ఖర్చులు కూడా ఇందులో కలిసి ఉంటాయి. మిగిలిన 60% 7,761 కోట్ల ఖర్చును కాంట్రాక్ట్ సంస్థ భరిస్తుంది. ఆ ఖర్చును ప్రభుత్వం ఏటా దశల వారీగా వడ్డీతో కలిపి 16 సంవత్సరాల్లో చెల్లిస్తుంది. రహదారి పనులు పూర్తయిన తర్వాత కాంట్రాక్టర్ టోల్ వసూలుకు కూడా అనుమతి లభిస్తుంది. ఇదంతా కలిపి మొత్తం ప్రాజెక్టు వ్యయం 22,826 కోట్లకు చేరుతుందని అంచనా. ఇమ్రాన్ ఖాన్ మృతి. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారంటూ వదంతులు వ్యాపించడంతో ఆయన ఎక్కడున్నారంటూ అడియాలా జైలుపై పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ కార్యకర్తలు, అభిమానులు దాడికి దిగారు. బుధవారం వేలాది మంది జైలు ముందు చేరి ముట్టడించేందుకు యత్నించినట్లు సమాచారం. అవినీతి కేసులో 2 ఏళ్లుగా ఇమ్రాన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే అడియాలా జైల్లో ఇమ్రాన్ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారంటూ పాక్తో పాటు బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అనేక సోషల్ మీడియా ఖాతాలు పేర్కొన్నాయి. దీనికి ఆర్మీ చీఫ్ అసిం మునీర్, ఐఎస్ఐ కారణమంటూ ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే గత వారం ఇమ్రాన్ను చూసేందుకు ఆయన 3 చెల్లెలు జైలుకు వెళ్లగా పోలీసులు నిరాకరించి తమపై అమానుషంగా దాడి చేశారంటూ వారు ఆందోళనకు దిగారు. వారు పక్కా ప్లాన్తో కరెంట్ తీసేసి మాపై దాడి చేశారు. 71 ఏళ్ల వయసున్న నన్ను జుట్టుపట్టుకొని ఈడ్చుకు వెళ్లి రోడ్డుపై పడేశారు. దీనిపై దర్యాప్తు జరపాలని నోరిన్ నియాజీ పంజాబ్ పోలీస్ చీఫ్కు సోమవారం లేఖ వ్రాశారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనలు తీవ్రమై తాజాగా జైలును ముట్టడించే వరకు చేరుకున్నాయి. అయితే ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి, ఆయన ఎక్కడున్నారనే దానిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఏడాది జూన్ చివరలో కోర్టుకు హాజరైనప్పుడు 70 ఏళ్ల ఇమ్రాన్ చివరిసారి బహిరంగంగా కనిపించారు. బాస్కెట్బాల్ మైదానంలో ఘోర విషాదం. హర్యానాలోని 2 వేర్వేరు బాస్కెట్బాల్ మైదానాల్లో ఐరన్ పోల్లు ఛాతీపై పడి 2 యువ క్రీడాకారులు ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టిస్తోంది. ఈ 2 సంఘటనలు దేశంలోని క్రీడా మౌలిక సదుపాయాలు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి నిదర్శనమని ఆటగాళ్లు, కోచ్లు విమర్శిస్తున్నారు. రోహ్తక్ జిల్లాకు చెందిన లాఖన్ మాజర్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల హార్దిక్ రాఠీ బాస్కెట్బాల్ క్రీడలో జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఆటగాడు. ప్రాక్టీసులో భాగంగా బాస్కెట్బాల్ హూప్ను పట్టుకొని వేలాడుతుండగా ఐరన్ పోల్ అతనిపై పడింది. సహచర క్రీడాకారులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. పోల్ తుప్పు పట్టిందని, మరమ్మత్తు చేయమని ఎన్నోసార్లు అధికారులకు చెప్పామని వారు పట్టించుకోలేదని హార్దిక్ సోదరుడు ఖడక్ సింగ్ వాపోయారు. హోషియార్ సింగ్ స్పోర్ట్స్ స్టేడియంలోని బాస్కెట్బాల్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న 15 ఏళ్ల యువ క్రీడాకారుడు అమన్ ఛాతీపై ఐరన్ పోల్ పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు ఆదివారం నాడు తుదిశ్వాస విడిచాడు. ఈ 2 ఘటనల్లో ఐరన్ పోల్లు కూలిపోవడానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. భారత్ నుంచి వస్తున్న H-1B వీసా దరఖాస్తుల్లో నకిలీవే అధికం. భారత్ నుంచి వస్తున్న H-1B వీసా దరఖాస్తుల్లో నకిలీవే అధికమని అమెరికన్ దౌత్యవేత్త మహావష్ సిద్దికీ ఆరోపించారు. గతంలో చెన్నైలోని అమెరికన్ కాన్సులేట్లో పనిచేసిన ఆయన ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ 2005, 2007 మధ్యకాలంలో 51,000 నకిలీ వీసా దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిపారు. భారత్ నుంచి వస్తున్న H-1B వీసా దరఖాస్తుల్లో అత్యధికం నకిలీవే అన్నారు. నకిలీ ధృవపత్రాలతో దరఖాస్తు చేస్తున్నారని, కొందరు ముఖాముఖికి కూడా హాజరు కాకుండా మోసానికి పాల్పడుతున్నారని అన్నారు. తాను చెన్నై కాన్సులర్గా ఉన్నప్పుడు ఈ మోసాన్ని గుర్తించి విదేశీ వ్యవహారాల కార్యదర్శికి సమాచారం ఇచ్చానని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వారు ఎలాంటి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. హైదరాబాద్లో అక్రమంగా H-1B వీసా ఇప్పించడానికి ఓ నెట్వర్క్ ఉందని ఆరోపించారు. అహ్మదాబాద్లో 2030 కామన్వెల్త్ క్రీడలు. 2 దశాబ్దాల విరామం తర్వాత కామన్వెల్త్ క్రీడలు భారత్లో జరగనున్నాయి. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులను అహ్మదాబాద్ దక్కించుకుంది. నెల రోజుల కిందే ఖరారైనప్పటికీ బుధవారం జరిగిన కామన్వెల్త్ జనరల్ అసెంబ్లీలో అధికారికంగా ధృవీకరించారు. మొత్తం 74 దేశాలకు చెందిన ప్రతినిధులు భారత ఆతిథ్యాన్ని ఆమోదించారు.
మొత్తం 15 నుంచి 17 క్రీడాంశాలను ఈ క్రీడల్లో చేరుస్తున్నట్లుగా కామన్వెల్త్ క్రీడల బోర్డు వెల్లడించింది. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, నెట్బాల్, బాక్సింగ్ క్రీడలను ఇప్పటికే ఖరారు చేశామని, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, T20 క్రికెట్, వాలీబాల్, సైక్లింగ్, హాకీ, జూడో, షూటింగ్, స్క్వాష్ వంటి క్రీడాంశాలు పరిశీలనలో ఉన్నాయని తెలిపింది. తప్పిన సెన్యార్ ముప్పు. మలక్కా జలసంధి ఇండోనేషియా సమీపంలోని తీవ్ర వాయుగుండం బుధవారం తుఫానుగా బలపడింది. దీనికి భారత వాతావరణ విభాగం సెన్యార్గా నామకరణం చేసింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ అతి తక్కువ సమయంలోనే ఇండోనేషియాలో తీరం దాటింది. గురువారం సాయంత్రం వరకు తీవ్రత కొనసాగుతుందని, తర్వాత బలహీనపడుతుందని అంచనా. ఇది దిశ మార్చుకుని తిరిగి మలేషియా వైపు వెళ్లే అవకాశం ఉందని IMD పేర్కొంది. దీని ప్రభావం భారత భూభాగంపై ఉండదని స్పష్టం చేసింది. మలక్కా జలసంధి సమీపంలో తుఫాను ఏర్పడడం చాలా అరుదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 1842 తర్వాత అక్కడ తుఫాను బలపడడం ఇదే తొలిసారని అభిప్రాయపడుతున్నారు. గుండె రక్తనాళాల ఆరోగ్యానికి ద్రాక్ష. బరువు తగ్గాలనుకునేవారు నల్ల ద్రాక్షను ఎక్కువగా తినవచ్చు. దీంతో మంచి ఫలితాలు కనిపిస్తాయి. నల్ల ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తాయి. అధిక రక్తపోటును నియంత్రించాలంటే రోజు గుప్పెడు నల్ల ద్రాక్ష తినాలి. ద్రాక్ష రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఎక్కువగా ద్రాక్ష తినేవారిలో మామూలుగా కన్నా ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుంది. నల్ల ద్రాక్షలు రక్తంలోని వ్యర్థాలను శుద్ధి చేసి గుండె రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మీకు తెలిసే రాజీ జరిగిందా? ఎవరు ఒత్తిడి చేశారు? టీటీడీ పరకామణి చోరీ కేసులో నాటి ఈవో ధర్మారెడ్డికి CID ప్రశ్నలు. ఎక్కువ రెట్లు డబ్బు ఇస్తానంటే దొంగతనం చేసిన వ్యక్తిని వదిలేయొచ్చా? టీటీడీ నిబంధనలు ఏం చెబుతున్నాయి? మాజీ ఈవోను అడిగిన CID. బోర్డు ఎజెండాలో పెట్టాకే చర్యలు తీసుకున్నామన్న ధర్మారెడ్డి. హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం. బహుళ అంతస్తుల భవన సముదాయంలో చెలరేగిన మంటలు. 36 మంది మృతి, 279 మంది గల్లంతు. రెండో టెస్ట్లో 408 పరుగులతో భారత్ చిత్తు. లాంఛనం ముగిసింది. చరిత్రలో లేని రీతిలో భారత జట్టు ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. సైమన్ హార్మర్ సుడులు తిరిగే బంతులకు దిమ్మ తిరిగిన టీమిండియా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ 408 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. 2-0 తేడాతో సిరీస్ను దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. 19 ఏళ్ల కుర్రాడు కప్ కొట్టాడు. ఉజ్బెకిస్తాన్ చెస్ ఆటగాడు జావోబీర్ సింతరోవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ 19 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ ఫిడే వరల్డ్ కప్లో ఛాంపియన్గా నిలిచాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.